ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విక్రాంత్ బాబు ఊరు రావడం చాలా అరుదు కాబట్టి తండ్రి పోలికలు అని చెప్పి తప్పించుకోవడమే మంచిది. అవును, నిజమే. నాకే పోలికలే వచ్చాయి. అమ్మా, ఇలా పిచ్చి మాటలు మాట్లాడతావనే నిన్ను ఇంట్లోకి రానివద్దు అన్నాను. ఇప్పుడు నేనేమన్నానే? నా కూతురికి నాగయ్య పొలికలొచ్చాయంటావా? నాగయ్య ఎవరే? పాము పిన్ని. పాము పోలికలు బిడ్డకెలా వస్తాయి? నువ్వే అని మళ్ళీ ఎలా వస్తాయంటావేంటి? నీ చిట్టి మనవరాలు రాత్రిపూట పాము పిల్లగా మారుతుందని తెలిసేలా అన్నావా? పాము పిల్లగా మారటం ఏంటి? ఏం తెలియనట్టు మాట్లాడుకు. నీకన్నీ తెలుసు. కృష్ణరాయ్ గురించి చెప్పింది కూడా నువ్వే. నేను ఎలా గర్భవతినయ్యానో డాక్టర్ల కన్నా ముందే నువ్వే చెప్పిచచ్చావు. చెల్లి, నోరు పారేసుకుంటే చెంప పగులుతుంది చెప్తున్నా. లేకపోతే ఏంటక్కా? అమ్మ అమ్మ అని చేరదీస్తే ఇలా మనసు విరిచే పనులే చేస్తుంది. నా కూతురు నాగయ్య పోలికలతో ఉందని ఎలా అంటుంది? నేనలా అన్నానా? వీళ్ళే అలా విన్నారు. నువ్వన్నది వేరు. నిజమే, నాన్న పోలికలే వచ్చాయి. ఏ పిల్ల, మాకు చెవుడనుకున్నావా? అందరం అదే మాట విన్నామని చెప్తుంటే అర్థం కాదా? మీరెందుకలా ఉన్నారు మరి? నాకైతే ఆవిడ ఉలూచికి నాన్న పోలికలే వచ్చాయన్నది నేను విన్నది అదే. ఏమ్మా, దిష్టి పూసలు, కిలక ఇవే కాకుండా ఉలూచి కోసం ఇంకేం తెచ్చాం? ఇంతే. అంతే అంటావా? పెద్ద మనిషివి, పిల్ల బాగోగులు బాగా తెలిసిన దానివి. ఎవరి దిష్టి తగలకుండా మెళ్ళో దారం కట్టాలనుకున్నావు కదా. కీసరి పూస, నల్లదారం కూడా తీసుకొచ్చాను. మరి తీసుకురాలేదంటారెందుకు? కట్టాలనుకున్నారు కదా. అవును, కట్టాలి. కడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.